వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నెలకొంది. అంగరంగ వైభవంగా ఈ రోజు ఆయన పుట్టినరోజుని ఒక పండుగలాగా కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరం కూడా జరుపుకుంటున్నాం. మరి ఏ నాయకుడికి అయినా ఆయన వర్గం వారు ఇలా పండగలాగా జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆయన యొక్క జన్మదినాన్ని ఒక మంచి రోజుగా, ఒక అద్భుతమైన సుదినంగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కేవలం ఆయన యొక్క దార్శనికతకు, ఆయన యొక్క కార్యాచరణకు నిదర్శనం అని మనం చెప్పుకోవాలి. మరి మనం పురాణాల్లో కర్మయోగుల గురించి విన్నాం. దశరథ మహారాజునైతేనేమివ్వండి, లేదంటే భీష్మ పితామహులైతేనేమివ్వండి, వారి యొక్క వంశ అభివృద్ధి కోసం వారు పడిన పాటు అనర్వచనీయం, మనకి ఈ రోజుకి కూడా గుర్తుండిపోతారు. మరి అదే ఈ ఆధునిక కాలంలో కర్మయోగిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిరంతరం ఆయన జీవితం మొత్తం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే పూర్తిగా పెట్టిన మహోన్నత వ్యక్తి. మరి ఒక యువ నాయకుడుగా ఆవిర్భవించి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఇప్పటికీ కూడా ఏమాత్రం వెనకంజ వేయకుండా ఎన్నో కష్ట నష్టాల్ని భరించిన అయినప్పటికీ ఆ స్ఫూర్తిని వదలకుండా, ఆ దీక్ష తత్పరతని వదలకుండా ఈ రోజుకి కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్న ఆ మహోన్నత వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఒక పర్వదినంగా జరుపుకోవడం నిజంగా అదృష్టం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడమే ఎంత అదృష్టం. అలాంటిది ఈ రోజు ఒక నాయకురాల్లాగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిర్భవించి ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి కాస్త పని చేసి కొండంత కోరుకునే ఈ రోజు నేటి కాలంలో మరి ఎన్నో కష్ట నష్టాలు, అపజయాలు, అపకీర్తులు మూట కట్టుకున్నప్పటికీ ఏ మాత్రం వణకక తొణకక అదే స్ఫూర్తితో ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఇన్స్పైరింగ్ ఐకాన్ లాగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటేనే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా 25 సంవత్సరాల యువకుడికి ఉండే ఆ ఉత్సాహం, ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరు కూడా పునికి పుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నాకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన ఆదర్శాలు, ఆయన విజన్ అని అంటే ఏదో మాట్లాడుతూ ఉంటారు, 2020 అంటారు, 2047 అంటారు అని చెప్పి అవగాహన లేని వ్యక్తులు అవహేళన చేస్తూ ఉంటారు. కానీ మనం ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా రేపటి కోసం బ్రతికే వాళ్ళమే ఈ సమాజంలో. అలాంటిది మనందరి రేపటి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఊపిరి పీల్చుకుంటున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి దార్శనిక నాయకుడి పుట్టినరోజు జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాలు అంటాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజు మన పార్టీ కార్యాలయంలో నాయకులతో, కార్పొరేటర్లతో, ప్రతినిధులతో ఇలా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి. 75 కాదు 175 అయినా కూడా ఇదే ఉత్సాహంతో, అందరి కార్యకర్తల బలంతో, ప్రజల యొక్క అండదండలతో, ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆయన నిరంతరం చిరంజీవిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కలిగించిన నాయకులందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం.